అందరికీ నమస్కారం. మనం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణిమను గురు పౌర్ణిమగా జరుపుకుంటాం. మరి ఈ గురు పౌర్ణిమను ఎందుకు జరుపుకుంటాం, అసలు ఈ గురు పౌర్ణిమ విశేషాలు విశిష్టతలు ఏంటి అనేవి నాకు తెలిసినంత వరకు మీతో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఆది గురువైనటువంటి వేదవ్యాసుడు జన్మించినటువంటి ఈ ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా అలాగే వ్యాస పౌర్ణిమగా జరుపుకుంటాం. మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి క్షణం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అలాగే అతను నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాగి ఉంటాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలగలిసిన రూపం గురువు. అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ తర్వాత స్థానాన్ని ఆచార్య దేవోభవ అని గురువు గారికి ఇవ్వడం జరిగింది. అంటే తల్లిదండ్రుల తర్వాత అంతటి మహోన్నతమైన స్థానం గురువుది. అంటే గురువును త్రిమూర్తి స్వరూపంగా పూజించే విశిష్టమైన సంస్కృతి మనది. గు అంటే అంధకారం, అంటే చీకటి అని అర్థం. రు అంటే తొలగించడం. అజ్ఞానం అనే చీకటిని తొలగించే గురువు సాక్షాత్తు ఆ సృష్టి స్థితి లయకారులతో కొలవడంలో ఎలాంటి సందేహం లేదు. అద్వితీయమైన గురు పరంపరలకు ఆలవాలం మన భారతదేశం. గురుకుల విద్యా విధానం అమలులో ఉన్న కాలంలో గురువులు దైవంతో సమానంగా పూజించబడేవారు. ఆ గురువులు కూడా శిష్యులను తమ కన్నబిడ్డల కన్నా ఎక్కువగానే ప్రేమించేవారు. అనగా గురువులు తమ శిష్యుల జీవితాలకు మార్గనిర్దేశం చేసి ముక్తి మార్గం వైపు నడిపించేందుకు ఎంతగానో కృషి చేస్తారు. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. మనకు వేదవ్యాసుడు మానవ జాతికి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించి వెళ్ళాడు కాబట్టి ఆయనను మానవాళికందరికీ కూడా గురువుగా భావిస్తారు. వేదవ్యాసుడికి మరొక పేరు కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా 4 వేదాల్లో ఆయన సంకలనం చేసిన తర్వాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు. అలాగే వేదాలను విభజించాడు కాబట్టి వేదవ్యాసుడు అని, పరాశరుడి కుమారుడిగా పారశర్యుడని, సత్యావతి పుత్రుడిగా సాత్యవతేయుడని వివిధ రకాలైనటువంటి పేర్లున్నాయి. అంతేకాకుండా ఈ వ్యాస మహర్షి చతుర్వేదాలను, అష్టాదశ పురాణాలను, చతుర్దశ విద్యలను అన్నిటినీ కూడా బ్రహ్మర్షులకు, దేవర్షులకు, రాజర్షులకు అందరికీ బోధించాడు. వాళ్ళు వాళ్ళ శిష్యులు ప్రశిష్యులకి కూడా బోధించడం వల్ల ఈ లోకంలో వేదాలు వ్యాప్తిలోకి వచ్చాయి. వ్యాస మహర్షి రచించినటువంటి వ్యాస సంహిత, వ్యాస స్మృతి అనే గ్రంథాల్లో ఎన్నో విషయాలు వివరించబడ్డాయి. వేదవ్యాసుల వారు విశ్వంలో మొట్టమొదటి ఆర్షగ్రంథ రచయిత. బ్రహ్మసూత్రాలు అనే గ్రంథాన్ని రాయడం వ్యాస పౌర్ణిమ రోజునే పూర్తయింది. వ్యాస పౌర్ణిమ రోజు ఏ సాధకుడైతే ఆచార్యుడిని ఉపాసన చేసి తన ఆధ్యాత్మిక మార్గాన్ని నిర్ణయించుకుంటాడో అతడికి సంవత్సరంలో వచ్చే అన్ని ఆధ్యాత్మిక పండుగలు జరుపుకున్నంత ఫలితం కలుగుతుంది అని ఆ దేవతలు చెప్పినట్టుగా మనకు పురాణాల్లో ఉంది. అంతేకాకుండా ఈ రోజునే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించడం, దక్షిణాయనం ప్రారంభం కావడం కూడా జరుగుతుంది. కనుక విష్ణు పూజ, దానాలు, విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఆ వ్యాస మహర్షి రాసినటువంటి గ్రంథాలను చదువుతూ వ్యాస మహర్షిని మనస్సులో తలుచుకొని మనకి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గురువులను స్మరించుకుంటూ అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. ఇదండి నాకు తెలిసినటువంటి గురు పౌర్ణిమ విశేషాలు, విశిష్టతలు. ధన్యవాదాలు.